ఏమండి ఏమండి ఈ అద్దాల గొడవ ఏందండి? నేను ఎప్పుడు వచ్చినా పిలుస్తున్నప్పుడు చాలా అద్దాలు పెట్టుకుంటున్నారు మీరు. నాకు అర్థమైతే లేదు ఇది. కన్నడ డాక్టర్ చెప్పిండు ఎప్పుడు తలనొప్పి వచ్చినా అప్పుడు అద్దాలు పెట్టుకోమని. ఎప్పుడు తలనొప్పి వచ్చినా అప్పుడు అద్దాలు పెట్టుకోమని. అంటే నేను మీకు తలనొప్పినా? ఏమండి ఒక విషయం అడుగుతాను, మిమ్మల్ని చెప్తారా? ఏంటి చెప్పావు? చీరకి భర్తకి తేడా ఏంటో చెప్పాలి. ఏముంది జ్యోతి అందులో? చెప్పండి. చీరలేమో ఉతికిన తర్వాత కట్టుకుంటారు, మమ్మల్ని ఏమో కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. ఏం మాట్లాడుతున్నావు? మమ్మల్ని ఏమో కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. జ్యోతి ఒక తలనొప్పిగా ఉంది, బాగా టీ పెడతావా? అబ్బా నాకు కూడా గొంతు బాగా వస్తుందండి, మీరే పెట్టండి అల్లం ఇలాచి వేసి. సరే ఒక పని చేద్దామా? ఏంటండి? నాకు తలనొస్తుంది కాబట్టి నువ్వు నాకు తలనొక్కు. నీకు గొంతు వస్తుంది కాబట్టి నీకు నేను గొంతు నొక్కుతా. నీకు గొంతు వస్తుంది కాబట్టి నీకు నేను గొంతు నొక్కుతా. ఏమండి రేపు పూజకు వచ్చే వాళ్ళకి గాజులు, పువ్వులు, తాంబూలము వీటన్నిటితో పాటు ఇంకేమి ఇవ్వమంటారండి? నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావు? నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు. ఏంటండి ఏం చూస్తున్నారు? మ్యారేజ్ సర్టిఫికెటా? అవును. అంతసేపు చూస్తున్నారు ఏంటి? ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా అని చూస్తున్నా. ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉందా అని చూస్తున్నా అప్పటి నుంచి. ఏమండి గతంలో భర్త లావుగా భార్య సన్నగా ఉన్నారంట, అట్లెట్లా? దాంట్లో ఏముంది, అప్పట్లో భర్తలు తిన్న తర్వాత మిగిలినది భార్యలు తినేవారు. ఇప్పుడేమో భార్యలు తిన్నాక మిగిలింది భర్తలు తింటున్నారు. భార్యలు తిన్నాక మిగిలింది భర్తలు తింటున్నారు. బయటికి వెళ్తా అన్నారు కదండి, ఇంకెళ్ళలేదు? వెళ్తున్నా ఇప్పుడు. సరే అందాక ఒక క్వశ్చన్ వేస్తా, ఆన్సర్ చెప్తారా? క్వశ్చనా? సరే చెప్పు. ఏం లేదు, మనం రోజు చూస్తాం గాని పగలగొట్టాం, చెప్పండి. అమ్మో నేను చెప్పాను, చెప్తే ఏం లేక. అరే చెప్పండి చెప్పండి. రోజు చూస్తాం కానీ పగలగొట్టమా? చెప్పండి. నీ ముఖము రోజు చూస్తాం కానీ పగలగొట్టాం. నీ ముఖము రోజు చూస్తాం కానీ పగలగొట్టాం. హలో హలో టీ అయిందా జ్యోతి? అయిందండి, పోస్తున్నా, ఒక్క నిమిషం. సరిగా జ్యోతి, టీ మొత్తం కింద అయిపోతుంది. అవునా, మీరు పోయండి అయితే. పోయండి. ఒక్క చుక్క టీ కింద పడ్డా కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. మళ్ళీ నెల రోజుల దాకా కూడా రాను. పోయండి. సరే జ్యోతి పోయండి. हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? ఛాయ కింద జ్యోతి, అమ్మవారికి వెళ్తా అన్నావు కదా, వెళ్ళు మాదిగా. అమ్మవారికి వెళ్తా అన్నావు కదా, వెళ్ళు మాదిగా. బాయ్ బాయ్, టాటా. అవునా, సరే సరే సరే, ఓకే ఉంటా. సరే బాయ్ బాయ్. ఏమండి? చెప్పు జ్యోతి. ఏం లేదండి, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఇప్పుడే. వాళ్ళంట సోమవారం హోటల్ కి, మంగళవారం షాపింగ్ కి, బుధవారం ఔటింగ్ కి, గురువారం డిన్నర్ కి, శుక్రవారం సినిమాకి, శనివారం పిక్నిక్ కి ఇలా వెళ్తున్నారంటండి రోజు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అది నాకు. మనకు కూడా అలా వెళ్తే బాగుంటది కదండి. అయ్యో అవునా, ఇంకో సండే ఒకటి మిగిలినట్టుగా జ్యోతి. అవునండి, మిగిలింది కరెక్టే. ఎక్కడికి వెళ్తాం సండే? ఇవన్నీ జరిగితే సండే గుడికి వెళ్ళాల్సి వస్తారు మనం. ఎందుకండి? అడుకోవడానికి.